ఐ లవ్ వైజాగ్. ఇప్పుడు ఈ ప్రేమను మరింత రెట్టింపు చేసేందుకు BMRDA ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే మహావిశాఖ నగరపాలక సంస్థగా ఉన్న సాగర తీరం ఇప్పుడు అనకాపల్లి నుంచి విజయనగరం వరకు విస్తరించి మెగా సిటీగా రూపుదిద్దుకోనుంది. రాంపల్లి నుంచి భోగాపురం వరకు సెమీ రింగ్ రోడ్ నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధం చేస్తోంది. ఇంతకు మెగా సిటీలో హైలైట్స్ ఏంటి? ఇప్పటికే పర్యాటకంగా సూపర్ ఫాస్ట్ గా డెవలప్ అయిన విశాఖ ఇటు పారిశ్రామికంగాను ఐటీలోనూ దూసుకుపోతోంది. అమరావతిలాని తిరుపతి, విశాఖలను మెగా సిటీలుగా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఈ నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాలను కలుపుతూ భోగాపురం వరకు మరింత అభివృద్ధి చేసేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఇక అనకాపల్లి నుంచి విశాఖ మీదుగా భోగాపురం వరకు జాతీయ రహదారి ఉంది. మరోవైపు మెట్రో రైల్ ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయి. అనకాపల్లి నుంచి భారీ వాహనాలు విశాఖ నగరంలోకి రాకుండా ఆనందపురం వరకు మరో జాతీయ రహదారిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు BMRDA సెమీ రింగ్ రోడ్ నిర్మాణానికి ప్రతిపాదించింది. రాంబిల్లి నుంచి అనకాపల్లి, విజయనగరం జిల్లా కొత్తవలస మీదుగా భోగాపురం వరకు సెమీ రింగ్ రోడ్ నిర్మాణం చేయాలని BMRDA ప్రతిపాదన సిద్ధం చేసింది. ప్రస్తుతం మనం రాంబిల్లి టు భోగాపురం ఒక మ్యాప్ ని చూద్దాం. రాంబిల్లి టు భోగాపురం సెమీ రింగ్ రోడ్ ఇది. మొత్తం 103 కిలోమీటర్లకి సంబంధించిన సెమీ రింగ్ రోడ్ ఇది. సో ఈ వాల్ లో ప్రస్తుతం మీరు చూస్తున్నది ప్రతిపాదిత సెమీ రింగ్ రోడ్. సో రాంబల్లి నుంచి అచ్యుతాపురం, మునగపాక, ఇటు అనకాపల్లి, సబ్బవరం, సో ఈ ప్రాంతాల నుంచి కొత్త వలస నుంచి డైరెక్ట్ గా భోగాపురానికి ఎంట్రీ కావచ్చు. సో అంటే విశాఖ సిటీని టచ్ కాకుండా డైరెక్ట్ గా భోగాపురం వెళ్లేందుకు సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్ ఇది. సెమీ రింగ్ రోడ్ ఎక్కడా కూడా జాతీయ రహదారిని టచ్ చేయకుండా అనకాపల్లి జిల్లా రాంబిల్లి పారిశ్రామిక ప్రాంతం నుంచి నేరుగా విశాఖ జిల్లా భీమిల్ని టచ్ చేస్తూ విజయనగరం జిల్లా భోగాపురం వెళ్లేలా ఈ ప్రణాళికని సిద్ధం చేశారు. సో దాదాపు మొత్తం 103 కిలోమీటర్ల పొడవుందని అంచనా వేస్తున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. అలానే ఆర్చిలర్ మెటల్ స్టీల్ ప్లాంట్, గ్రీన్ హైడ్రోజన్ హబ్ తో పాటు రాంబిల్లిలో కొత్త పరిశ్రమలు రాబోతున్నాయి. సో విశాఖలో గూగుల్ డేటా సెంటర్, ఐటీ పరిశ్రమలు తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు కూడా సిద్ధమైపోతున్నాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ జూన్ కల్లా ప్రారంభించేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. వీటన్నింటినీ కలుపుతూ మెగా సిటీ చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. సో హైదరాబాద్ మాదిరిగా విశాఖకు పూర్తి స్థాయి రింగ్ రోడ్డు నిర్మాణానికి కొండలు, సముద్రం అడ్డంకిగా ఉన్నాయి. దీంతో సెమీ రింగ్ రోడ్ ను BMRDA ప్రతిపాదించింది. సో ఆ సెమీ రింగ్ రోడ్ కు 3050 ఎకరాల భూసేకరణ అవసరం ఉంది. అందులో 750 ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తించారు. అధ్యయన దశలో ఫైనల్ DPR ఉంది. సో నేరుగా భోగాపురం చేరుకునేలా రోడ్ అలైన్మెంట్, దాదాపు 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని ప్రతిపాదించారు. ఇక మెగా సిటీ ప్లాన్ కూడా సిద్ధమైపోయింది. ఇందులో ఎలాంటి హైలైట్స్ ఉంటాయో ఇప్పుడు ఒకసారి మ్యాప్ లో చూద్దాం. సో రాంబిల్లి డిఫెన్స్ కారిడార్ నుంచి ప్రస్తుతం మనం చూస్తున్నాం. రాంబిల్లి డిఫెన్స్ కారిడార్ దేశ భద్రతకు కీలక తీర ప్రాంత వ్యూహాత్మక కేంద్రం. ఇది నేవల్ కార్యకలాపాలు విస్తరిస్తున్నందున ఈ ప్రాంతం ప్రాముఖ్యత సంతరించుకుంది. సో మరింత పెరుగుతోంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్డు కనెక్టివిటీ కానీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. సో విశాఖ తీర రేఖ రక్షణలో రాంబిల్లి కీలక స్థానంగా ఎదుగుతోంది. అండ్ అచ్యుతాపురం బ్రాండిక్స్ ఇండస్ట్రియల్ జోన్ వేలాది ఉద్యోగాలతో యువతకు ఉపాధి అవకాశం కల్పిస్తోంది. సో ఉపాధి కేంద్రంగా, యువతకు ప్రధాన ఉపాధి కేంద్రంగా నిలుస్తోంది అచ్యుతాపురం బ్రాండిక్స్ ఇండస్ట్రియల్ జోన్. నెక్స్ట్ వచ్చేసి పరవాడ ఫార్మాసిటీ. సో పరవాడ ఫార్మాసిటీ ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద ఔషధ తయారీ క్లస్టర్లలో ఒకటి. సో ఇంకా 4 వచ్చేసి యారాడకి సంబంధించి యారాడ బీచ్ టూరిజం బెల్ట్. యారాడ బీచ్ టూరిజం బెల్ట్ ఈకో టూరిజం, బీచ్ టూరిజం అభివృద్ధికి సెంటర్ పాయింట్ ఈ యారాడ అనేది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి విశాఖ నేవల్ డాక్ యార్డ్, సముద్ర భద్రతలో విశాఖ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక నెక్స్ట్ రిషికొండ ఎడ్యుకేషన్ అండ్ ఐటీ హబ్, విద్యా సంస్థలు, ఐటీ పార్క్లతో ఎదుగుతోంది నాలెడ్జ్ జోన్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి భీమిలికి వచ్చేసరికి భీమిలి బీచ్ రోడ్, హెరిటేజ్ అండ్ టూరిజం కలయికతో ప్రత్యేక తీర ప్రాంతం అది.
ఇక నెక్స్ట్ వచ్చేసరికి భోగాపురం ఎయిర్పోర్ట్. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు గ్లోబల్ గేట్వే. అంతర్జాతీయ కనెక్టివిటీతో పెట్టుబడులకు స్వర్గధామం అది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి రణస్థలం ఫార్మా హబ్. రణస్థలం ఫార్మా హబ్ విజయనగరం హెరిటేజ్ సిటీగా రూపుదిద్దుకుంటోంది. సో చరిత్ర, సంస్కృతి, విద్య, వారసత్వంతో పాటు పర్యాటక సాంస్కృతిక కేంద్రంగా ఎదుగుతోంది. మొత్తానికి మెగా సిటీ ప్లాన్ అమలైతే మాత్రం ఉత్తరాంధ్ర రూపురేఖలే మారిపోతాయంటున్నారు పరిశీలకులు.